ఎలా ఉంది పరిపాలన? గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అవుతుంది. ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉందన్న పరిపాలన. ఏదైనా బాగానే చేస్తున్నాడు. ఫ్రీ బస్సు వచ్చింది. అమ్మ ఒడ్లు పడ్డాయి. మిరపకాయలు కింటా అప్పట్లో 20,000 అమ్మితే ఇప్పుడు 30,000 అమ్ముతున్నాయి. ఇప్పటికైతే ఏమి ఇంకా చేస్తానన్నాడు సూపర్ సిక్స్. ఇంకా చేయలేదన్న. ఇప్పటికీ ఒక గ్యాస్ బండ్ ఇచ్చాడన్నాడు మహిళకి. మాకైతే ఇంకా ఏమీ రాలేదు. బ్రహ్మాండంగా ఉంది. పరిపాలన అయితే సూపర్‌గా ఉంది. మళ్ళా చంద్రబాబు నాయుడు గారే సీఎం చేయాలి. ఆడోళ్ళకి ఉచిత బస్సు అన్నాడు. నిరుద్యోగికి 1500 అన్నాడు నెలకి. 3000 అన్నాడు. అవి ఒక్క రూపాయి ఇయ్యలేదు ఇంకా. ఇస్తా అదిగో ఇదిగో అంటున్నాడు కానీ ఇంకా అమలు చేయలేదు అది మటుకు. రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? రైతులు ఇంకా పరిపాలనలో ఇంకా బాగున్నారు. అర్థమవుతుందా? రైతులకు ఒడ్డుల ధర అప్పట్లో 2100 అమ్మినవి ఇప్పుడు 2300 అమ్ముతున్నాయి ఇప్పుడు పరిపాలనలో. సబ్సిడీ వస్తున్నాయా? సబ్సిడీ గాని అట్లా ఎప్పుడు సబ్సిడీలకేమి బ్రహ్మాండంగా వస్తున్నాయి. అట్లా అప్లికేషన్ పెట్టుకోవటం అమ్మితే ఇచ్చేయటం. ఏదైతే నష్టపరిహారం గాని నష్టపరిహారం ఇప్పుడు పోయి ఆడ ఫామ్ ఫిలప్ చేయగానే అమ్మితే కొట్టేస్తున్నారు అకౌంట్లకి. అకౌంట్లకి. అకౌంట్లకి అమ్మితే కొట్టేస్తున్నారు పరిపాలనలో. మంచి ప్రభుత్వం ఇది. అంటే మద్దు పాలసీ ఎలా ఉందంటావు? మద్య పాలసీకి ఏమి మద్యపానం నిషేధం చేస్తానన్నాడు. మద్యపానం ఇప్పుడు ఏర్లై పారుస్తున్నాడు వరకట్ట. వీధి వీధికి వీధి వీడికి గడప గడపకి థమ్సప్ బాటిల్ అడిగితే పెగ్ బాటిల్ ఇస్తున్నారు. ఆరోగ్యశ్రీ కార్డు గాని ఆరోగ్యశ్రీ కార్డు గతంలో పనిచేసింది కానీ ఇప్పుడైతే ఆరోగ్యశ్రీ మాట అనేదే లేదు. గతంలో ఇంటికి వచ్చి చెక్కింగులు చేసేవాళ్ళు కానీ బాలెంతలకి ఆకారాలు ఇచ్చేవాళ్ళే కానీ ఇప్పుడు ఒకటి ఎవడు అనుకున్న నాదుడు ఎవరు లేడు. విద్యా వ్యవస్థ మీద అంటే పిల్లోలకి ఇంకా ఫీజు రిమెన్స్మెంట్ వేయలేదు. విద్యా దీవెన, వసతి దీవెన ఇవన్నీ ఉన్నాయి కదా. అప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు వేశారు. ఇప్పుడు ఇతను వచ్చిన తర్వాత ఏ హామీ అనేది నెరవేర్చలేదు. చేయాలి పక్కా షూరు. ఎందుకనంటే పరిపాలన బాగా చేస్తున్నాడు కాబట్టి. ఆడవాళ్ళకి ఉచిత బస్సు అన్నాడు. నిరుద్యోగికి 1500 అన్నాడు నెలకి. 3000 అన్నాడు. అవి ఒక్క రూపాయి ఇయ్యలేదు ఇంకా. ఇస్తా అదిగో ఇదిగో అంటున్నాడు కానీ ఇంకా అమలు చేయలేదు అది మటుకు. ఇప్పుడు మటుకు పరిపాలన బాగుంది. ఇంకా చేస్తాడో చేయలేదో మాకు తెలియదు మనకి. రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? రైతులు ఇంకా పరిపాలనలో ఇంకా బాగున్నారు. అర్థమవుతుందా? రైతులకు ఒడ్డుల ధర అప్పట్లో 2100 అమ్మినవి ఇప్పుడు 2300 అమ్ముతున్నాయి ఇప్పుడు పరిపాలనలో. వడ్లు అయినా సరే ధాన్యమైనా సరే రైతుకి గిట్టుబాటు ధరగానే ఉంది. అది సబ్సిడీ వస్తున్నాయా? సబ్సిడీ గాని అట్లా ఎప్పుడు ఏమి బ్రహ్మాండంగా వస్తున్నాయి. అట్లా అప్లికేషన్ పెట్టుకోవటం అమ్మితే ఇచ్చేయటం. ఏదైతే నష్టపరిహారం గాని నష్టపరిహారం ఇప్పుడు పోయి ఆడ ఫామ్ ఫిలప్ చేయగానే అమ్మితే కొట్టేస్తున్నారు అకౌంట్లకి. అకౌంట్లకి అమ్మితే కొట్టేస్తున్నారు పరిపాలనలో. మంచి ప్రభుత్వం ఇది. నెంబర్ 1 ప్రభుత్వం. మద్దు పాలసీ ఎలా ఉందంటావు? మద్య పాలసీకి ఏమి మద్యపానం నిషేధం చేస్తానన్నాడు. మద్యపానం ఇప్పుడు ఏర్లై పారుస్తున్నాడు వరకట్ట. వీధి వీధికి వీధి వీడికి గడప గడపకి థమ్సప్ బాటిల్ అడిగితే పెగ్ బాటిల్ ఇస్తున్నారు. ఇస్తున్నారు, నిజంగా ఇస్తున్నారు. ఇప్పుడు కావాలన్నా మా ఊర్లో ఇప్పుడు ఒక 5 సార్లు తేగలను నేను. ఒక్కో పెగ్ బాటిల్ తేగలను కొట్లలో. అడుగుంది వైన్ షాపు ఊర్లలో. మరి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మద్యం కుంభకోణం చేశాడు, మద్యం స్కామ్ చేశాడని చెప్పి అతను ఏమో స్కామ్ చేయలే. అతను అప్పుడు నెక్స్ట్ శాలరీలు ఇచ్చుకుంటా అమ్మిచ్చాడు. అతను నీతి నిజాయితీగా అమ్మిచ్చాడు. ఇతను అట్లా కాదు, టెండర్లు వేసాడు, అమ్మిచ్చాడు. మద్యపానం నిషేధం అన్నాడు. అవి పెంచాడు కాబట్టి ఏం ఇక్కడ మ్యాషన్ హౌస్ అనేది ఏమి తగ్గల, రేట్లకు అలాగే ఉన్నాయి. మొన్న తిరునాళ్ళ రోజు ఒక బీరు తీసుకుంటే 300 దింగారు. అవును, అక్కడ అది మద్యం ఏర్లై పారుతుంది అన్నారు. రేట్లు ఏమో తగ్గించామన్నారు. అవి తగ్గించలా. మంచి నాణ్యమైన మందు ఇస్తామని చెప్పండి. నాణ్యమైన ముందు కాదు, అది పిచ్చి ముందు. గుర్రాలు తాగే ముందే. ఏ ముందు ఏది క్వాలిటీ ఏమీ లేదు అంతే. ఇప్పుడు బీర్లు ఫ్రిడ్జ్లో పెడితే మద్యం మంచి మద్యం అంటున్నారు. అంతే అంతే. ఎక్కడ పడితే గడప గడపకు ఉందాయా మద్యం వైన్ షాప్. ఏ టైం నైట్ 1 గంటకు పోయి లేవదెంగినా చిక్కుతున్నాయా. గతంలో చిక్కలేదు, కడిపెడుతున్నాడు మొత్తం. అది ఇప్పుడు ప్రతి ఒక్క సాటకి వెళ్ళి మాకు థమ్సప్ కావాలంటే పెగ్ బాటిల్ తెచ్చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ కార్డు గతంలో పనిచేసింది కానీ ఇప్పుడైతే ఆరోగ్యశ్రీ మాట అనేదే లేదు. గతంలో ఇంటికి వచ్చి చెక్కింగులు చేసేవాళ్ళు కానీ బాలెంతలకి ఆకారాలు ఇచ్చేవాళ్ళే కానీ ఇప్పుడు ఒకటి ఎవడు అనుకున్న నాదుడు ఎవరు లేడు. విద్యా వ్యవస్థ మీద అంటే పిల్లోలకి ఇంకా ఫీజు రిమెన్స్మెంట్ వేయలేదు. విద్యా దీవెన, వసతి దీవెన ఇవన్నీ ఉన్నాయి కదా. అప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు వేశారు. ఇప్పుడు ఇతను వచ్చిన తర్వాత ఏ హామీ అనేది నెరవేర్చలేదు.
అది అమరావతి డెవలప్ చేస్తాను 5 సంవత్సరాలు. అమరావతిలో చేపలు పట్టుకోవడం తప్ప కాడ ఏమీ లేదు. అమరావతి అది గ్రాఫిక్స్ మన పిఎం గారు వచ్చారు. పిఎం గారు వచ్చి ఆడ వచ్చి ఒక బొచ్చ మట్టేసి వెళ్ళారు, కానీ ఆడ ఏం ఉండదు. సంపద సృష్టిస్తానని ఏ సంపద ఉండదు అక్కడ. వాళ్ళు వాళ్ళ మంత్రులు, వాళ్ళ నాయకులు, వాళ్ళ కొడుకులు వాళ్ళు దోచుకోవడం తప్పక ఇక్కడ ఏమీ లేదు. అది సత్యంగా చెబుతున్నాం. అది మీరు చూస్తున్నారు కన్నా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 1500 ఒక్కరికి ఇస్తే ఇప్పుడు ఇంటింటికి ఇస్తాను చెప్పి ఎంతమంది అంటే అంతమందికి ఇస్తాను. ఎంతమందికి ఇవ్వట్లేదా అసలు? అది రూపాయి వాడి హామీలో ఏ హామీ నెరవేర్చాడు? అది పక్కా షూర్ చెబుతున్నా.